ప్రైజ్లా ఈరోజు మనము దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. అందరూ వాక్యం వినడానికి రెడీగా ఉన్నారా? ఓకే, వాక్యం వినడానికి సంతోషంగా ఉన్నాం. ప్రైజ్లా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వెరీ గుడ్. ఆనందంతో ఉన్నారు, దేవుని వాక్యం వినడానికి వచ్చారనమాట. అయితే యేసయ్యని శుక్రవారం నాడు, గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేశారనేసి మనం ధ్యానించుకున్నాం. అది అయిపోయిన తర్వాత యేసయ్య కొంతమందికి అనుకుంటారు శనివారం కూడా యేసయ్య లోపలే ఉన్నాడు, సమాధిలోనే ఉన్నాడు అని అనుకోండి. ఆయన సమాధిలోనే లేడు. సమాధిలో కొట్టుమిట్టాడుతున్న నరకంలో, సమాధిలో నుండి నరకానికి వెళ్ళిపోయి సైతానికి కబంధాస్తాల్లో ఉన్న అనేక మంది ఆత్మల్ని సైతానికి కబంధాస్తాల నుంచి విడుదల చేయడానికి యేసయ్య ఎప్పుడో శుక్రవారం ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పిన మరుక్షణం ఆయన చేసిన విజయం ఏంటంటే సైతాన్ గారిని తన్ని ఆయన దగ్గర నుంచి పాతాళ లోకం యొక్క మరణం యొక్క తాళాలో లాక్కుని అక్కడ చాలామందిని నిద్రించిన అనేకులు లేచారు. తర్వాత అక్కడ నరకంలో మూగుతున్న దేవుని ఆత్మలు దేవుడు విడుదల చేశాడు. అక్కడ విడుదల చేసి ఆయన మరణాన్ని కూడా జయించాడు. ఆ మరణాన్ని జయించాడు. ఈరోజు ఆదివారము తెల్లవారుతుండగా ఆయన ఎప్పుడూ లేచిపోయి వచ్చేసాడు కూడా. మళ్ళీ ఆయన శరీరంలోనికి వచ్చేసి బయటికి వచ్చేసి ఆయన చాలామందికి కనబడడం జరిగింది. అయితే ఈ ఆదివారం రోజు మనం చూడండి, చాలామంది ఆచారాలు ఏంటంటే మూడో రోజు అయిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి ఆ శవానికి కొంచెం పూస్తే కొన్ని రోజులు అవి ఏమైనా పట్టకంట ఉంటాయి, అంటే కుళ్ళిపోయిన వాసన రాకుండా ఉంటుంది అని చెప్పేసి భక్తులైన. మరి చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము విశ్రాంతి దినమున గడిచిపోయిన అదంతా మరి 28 1 నుంచి చదవమ్మా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. చూసారా, అక్కడ ఏంటంటే విశ్రాంతి దినం అయిపోయింది. శుక్రవారం ఆయన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఆత్మని శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కార్యక్రమంలో ఆయన ఉన్నాడు యేసయ్య. నెక్స్ట్ ఏం జరిగిందంటే అప్పటికి మన భూసంబంధమైన కార్యక్రమాలు ఏంటంటే మనోళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఆయన్ని సమాధి కార్యక్రమాల నిమిత్తం అక్కడ ఆయన ఎవ్వరూ ఎన్నడూ లేని సమాధులను ఆయన తొలిచారు, అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే ఆయన సైతాన్ దగ్గరికి వెళ్ళి వాడిని తన్ని వాడి దగ్గర తాళపూతులు లాక్కున్న తర్వాత నెక్స్ట్ ఆదివారం తెల్లవారుతుండగా ఆయన లేచిపోయాడు. చాలామంది శిష్యులు కూడా కనపడడం జరిగింది. అయితే మన భూసంబంధమైన ఆచారాల నిమిత్తం ఏంటంటే బతుకునేటప్పుడు ఎవడు మనకి ఎవడు కానీ చనిపోయినప్పుడు మాత్రం సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వస్తాడు. అయితే అలాగే ఇక్కడ కూడా మన వాళ్ళు మగ్దలేన మరియు వేరొక మరియు ఇంకెవరో వచ్చారమ్మా సార్ చదువు. మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. నెక్స్ట్ చదువు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు సమాధిని యేసు ప్రభుకి డెడ్ బాడీకి మొత్తం ఆ సుగంధ ద్రవ్యాలన్నీ పోసి ఆయన్ని సేవించడానికి వచ్చారు వీళ్ళు. అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు అనుకున్నట్టు ఆయన ఇంకా సమాధిలోనే నేనే లేడు. అక్కడ ఎవరు ఉన్నారంటే చదవమ్మా. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండాను. అక్కడ ఎవరు కూర్చున్నారంట? ఆ సమాధిలోను రాయి అనేది చాలా బరువు. ఆ బరువును దొర్లించడం చాలా డేంజర్ అనమాట. అంత బరువు ఉంటుంది. సో కనీసం ఒక 10-15 మంది మాత్రమే దాన్ని నెట్టగలుగుతారు ఆ రాయిని. అంతటి రాయిని దొర్లించేసి అక్కడ సమాధిలోను ఎవరు కూర్చున్నారో ప్రభువు దూత
కూర్చొని ఉన్నాడు అనమాట. ఆయన ఏమంటాడు చూడండి, చెప్ప చదువుమా. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె అదనమాట ఉండేది. ఎక్కడైతే ఏం జరిగిందంటే యేసయ్య లేచిపోయాడు. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలవదు. సో ఆయన అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఏం జరిగిందంటే ఆ సమాధి ఆ బండ దొర్లించేసిన తర్వాత అక్కడ ప్రకాశమానమైన వస్త్రం ధరించుకొని ఆయన వస్త్రాలు దేవుని దూత ఎలాగ ఉందంటే ఆ వస్త్రాలు ఎలాగ ఉన్నాయంటే మంచు కంటే తెల్లగా ఉన్నాయట. అప్పుడు భూకంపం కూడా కలిగింది. ఎందుకు వేసే సమాధి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత భూకంపం కలదా? మరి సృష్టికర్త కుమారుడు అయ్యాడు. మన ఇక్కడ ఆయన దూతలు అక్కడ ఉన్నారు. ఒక దూత అక్కడ ఉండి వీళ్ళు ఈ సమాధిని ఆయన సమాధులను వేసైన సమాధిలో పెట్టినప్పుడు అక్కడ ప్రధాన యాజకులు వీళ్ళందరూ చెప్పారు కదా పాప ఈ భటులకి సైనికుడికి, జాగ్రత్త కాయండి, ఆ వంచకుడు వాళ్ళ శిష్యులు వచ్చేసి ఎత్తుకెళ్ళిపోతారు కనుక భద్రంగా మీరు కాపాడాలి, జాగ్రత్తగా ఉండాలి, శవాన్ని ఎవరిని ముట్టనివ్వకూడదు, శవాన్ని ఎవరిని తీసుకొని వెళ్ళకుండా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పారు. ఈ సైనికుల కాపలా బందోబస్తుగా కాస్తే ఆదివారం తెల్లవారుతుండగా దేవదూత వచ్చి యేసయ్య లేచిపోయిన మరుక్షణం భూకంపం జరిగిపోయింది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అదే ప్లేస్లోనూ దేవదూత కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఈ భూకంపం జరిగి ఆ తెల్లటి వస్త్రాలు అక్కడ ధరించుకుని ఉన్న ఈ దేవదూత కనబడేసరికి ఈ కావలి వారు ఎట్లా అయిపోయారంట చచ్చిన వారి వల్లే గడగడలాడిపోయి అక్కడ ఉన్నారు. కానీ నోటంట మాట రాకంటుంది. ఎందుకు? భయం వేసింది పాపం. ఆ దేవదూతను చూసినట్టు భయము. వీళ్ళు బాగా భయపడిపోవడం వల్ల మరి సమాధి ఒకటేసారి తెలిసిపోయిందంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా పాపం. వాళ్ళకు కూడా మనుషులే కాబట్టి ఎంత సైనికులు అయితే మాత్రం వాళ్ళు కూడా మనుషులే కదా. ధన భయపడిపోయి అట్లా చూస్తున్నారు అనమాట. అప్పుడు ఈ లోపు మనవలు కూడా మగ్ధలేని మరియు వేరొక మరియు కూడా అక్కడికి రావడం జరిగింది. నెక్స్ట్ చదువుమా. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి. ప్రభువు పండుకున్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి అని ఆ దేవదూత చెప్తుందన్నమాట. ఈ స్త్రీలు వచ్చారు పాపం సంబరంగా. యేసయ్య బాడీకి సుగంధ ద్రవ్యాలు పోయడం ఆనవాయితీ కాబట్టి ఆనవాయితీ ప్రకారం మనం వచ్చారు. చూద్దాం సరే ఇక్కడ దేవదూత ఉన్నాడు. ఆ దేవదూతను చూసి వీళ్ళు కావలలో చచ్చిన వాళ్ళు వణికిపోయి అట్లా ఒకటి అట్లా మాటలు రాకుండా అట్లా ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టు. కదిలితే ఏం చేస్తాడో అదో భయం. అలాగే ఉండిపోయాడు. ఈ లోపు మనం రావడంతోనే వీళ్ళు అలా చూసి వీళ్ళు కూడా స్టన్ అయిపోయినట్టునే భయపడకండి, ఆయన యేసయ్య లేచిపోయి ఉన్నాడు, ఆయన చెప్పినట్టే 3వ రోజు లేచిపోయాను, మీరు యేసు ప్రభువుని ఎదుగుతుంటారని ఆ సంగతి తెలుసు మాకు, కాకపోతే ఆయన లేచిపోయాడు, రండి చూడండి కావాలంటని చెప్పాడు అనమాట. నెక్స్ట్ చదవమ్మా. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితేనను ఎక్కడేంటంటే మీకంటే ముందే లేచిపోయాడు ఆయన, మీకంటే ముందుగా గలిలయ కూడా వెళ్ళిపోయాడు. ఆయన మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తాడు కనుక మీరు ఆయన శిష్యులకు కూడా వెళ్ళి ఈ సమాచారాన్ని చేరవేయండి అని ఆ దేవదూత చెప్పడం జరిగింది.
నెక్స్ట్ చదువు. వారు భయముతోను మహా ఆనందంతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానమును తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు అయితే వీళ్ళు పాపం ఆ దేవదూతను చూసి ముందు వీళ్ళు కూడా భయపడిపోయారు కాబట్టి ఒక సైడు భయము, ఇంకొక సైడు ఆనందం. యేసయ్య లేచిపోయాడని శుభార్త చెప్పింది దేవదూత. కాకపోతే మరి అక్కడి నుంచి పరిగెట్టాలంటే కూడా భయం వేస్తుంది వాళ్ళకి. సరే, మొత్తానికి ఆయనే ధైర్యపరిచాడు కాబట్టి దేవదూత మీకంటే ముందుగా గలిలేకి వెళ్ళిపోయాడు ఆయన, మీరు వెళ్ళండి, ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి అనేసరికి వీళ్ళు అత్యానందపరిచలే పాపం పరిగెడుతూ వెళ్ళేసరికి అక్కడ యేసయ్య దారిలోనే కనబడడం జరిగి ఆయన చూసిన వెంటనే వీళ్ళని చూసిన వెంటనే ఆయన ఏమన్నాడంటే మీకు శుభమగును గాక అనేసరికి అక్కడ ఏం జరిగింది చూడన్న. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదం పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులను గలిలయకు వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతోనూ చెప్పిరి. చదువు. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఓకే అయితే ఇక్కడ ఏమైపోయిందంటే దేవదూత సమాచారం ఇచ్చేసాడు. ఆయన అలాగే అయినసరికి వీళ్ళు ఎప్పుడైతే మగ్ధలేని మరి వేరొక మరి వీళ్ళందరూ పారిపోవడం అక్కడ నుంచి వెళ్ళిపోయారో ఈ శుభ సమాచారం విని ఈ కావుల వారు కూడా పరిగెత్తుకుంటూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. యేసయ్య లేచిపోయాడు అని చెప్పేసి వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పడము మొదలెట్టారు. అక్కడ కూడా ఇంకొకలా ట్విస్ట్ మొదలైంది. ఆ ట్విస్ట్ ఇక్కడ అవసరం లేదండి, అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో యేసయ్య చెప్పినట్టు ఆయన దేవుని కుమారుడు కాబట్టి మన గురించి తరతరాల మనుష్య జాతి చేసే పాపాలన్నిటి గురించి ఆయన యవ్వన రక్తాన్ని సిలువలోనూ చిందించి తండ్రి చిత్తానుసారంగా ఆయన ప్రాణాన్ని పెట్టుకోగలుగుతాడు, మళ్ళీ ప్రాణాన్ని తీసుకోగలుగుతాడు. అందుకే ఆయన్ని దేవుడు అని అంటారు. అంత దమ్మునోడు ఎవడు లేడు, భూమి మీద ఏ మనిషి కూడా లేడు. ఒక పరలోకంలో ఉన్న దేవుడికి మాత్రమే చెందుతాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళకి అయితే తప్పించి వేరే వాళ్ళు ఎవరు కూడా పని చేయలేరు. సో అందుకని మనము యేసయ్యని నమ్ముకునేటప్పుడు సందిగ్ధం అవసరం లేదు. ఆయన అందరి గురించి ఆయన సొంత రక్తాన్ని, యవ్వన రక్తాన్ని మనందరి కోసం శిలువలో ధారపోసాడు కాబట్టి ఆయన నమ్ముకున్న ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న వ్యక్తికి, ప్రతి జనానికి కూడా ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరికి పాపం విడుదల అనేది దొరుకుతుంది. అందుకనే మనం విశ్వాసంతో యేసయ్య నిజమైన దేవుడనే మనం ఇక్కడ నమ్ముకుంటే చాలు. యేసయ్య ఈ భూమి మీద ఉండేటప్పుడు ఏదైతే చేశాడో వాటిని చేయడానికి మాత్రమే మనము టైం లేదు అనుకోకుండా వాటిని మాత్రమే చేయడానికి టైంని మనము చూసుకోవాలి. అంతేగాని నాకు టైం లేదు, నేను చాలా బిజీ పర్సన్ అంటే లోకం అనేది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను ప్రతిసారి ఈ మాట, ఎందుకంటే యేసయ్య వచ్చింది ఆయన అందరికీ మేలు చేయడానికి, ముఖ్యంగా సైతాను మార్గంలో కృషించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికి మనకు విడుదల దొరికిందా లేదా? ఇప్పుడు దొరికింది. కనుక భూమి మీద ఉండే ఎవరైనా సరే యేసయ్య నా కొరకు వచ్చి ప్రాణాలను అర్పించిన మహాదేవుని కుమారుడు అనే విశ్వాసం ఉంచితే నువ్వు ఆటోమేటిక్గా రక్షణ భాగ్యం నీకు దొరికినట్టే. తద్వారా ఆటోమేటిక్గా బైబిల్ చదువుతూ ఉన్నందువలన యేసయ్య ఎందుకు వచ్చాడు, ఎలాగో చనిపోయాడు, ఇవన్నీ అర్థమవుతాయి. కాబట్టి నేను ప్రతిసారి చెప్పేది ఎందుకంటే బైబిల్ చదవండి అంటే మీకు క్షుణ్ణముగా అర్థమవుతుంది, తెలుసుకోగలుగుతాడు. దేవుని మార్గాలను తెలుసుకొని ఆ విధంగా మీరు భూమి మీద మనకి దేవుడు ఇచ్చిన టైం అంతా గడిపే విధంగా ఆ విధంగా జీవించడానికి ట్రై చేస్తారండి. అందుకనే బైబిల్ చదవాలి. సో అట్లా యేసయ్య ఆయన చెప్పినట్టే లేచిపోయిన తర్వాత
ఆయన అందరికీ కనబడ్డాడు. కనబడిన తర్వాత లాస్ట్లోని ఇంకొక మాట అంటాడు అన్నమాట. చూడండి, మీరు సర్వసృష్టికి వెళ్ళి అదే 28 18 నుంచి 20 వరకు చదువుమా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని కైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. చదువు. సో అట్లా ఏంటంటే ఆయన ఏం చేశాడు, ఈ విషయాలన్నీ ఆయన లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోకముందు మన శిష్యులందరికీ కనబడి తోమా గారికి కూడా అంటాడు. ఒక సందర్భంలో లేచిన తర్వాత ఆయన గాయాల్లోనూ నేను వేలు పెడితే కానీ నేను నమ్మను ఏసై లేచినట్టు అంటాడు. ఆయనకు కూడా వాళ్ళందరూ ఉండేటప్పుడు ఏసై వచ్చి నీకు సమాధానం కలుగుగాక అని అంటాడు. వచ్చిన వెంటనే ఆయన కూడా నమ్మకం కలిగి అప్పుడు అంటాడు, ప్రభువా అని అంటాడు. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులని అంటారు. చదవట్లేదు కానీ. సో అట్లా మనం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటప్పుడు ఖచ్చితంగా దేవుడు అందరికీ మేలు చేసే విధంగానే ఆయన చేసే కార్యక్రమం ఎలాగుందో భూమి మీద మనం ఉండేటప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చిన టైంని ఎట్లా చేయాలంటే దేవుడు మెచ్చే కార్యక్రమాల్ని మనం చేయాలి. అది ఏంటి అనేది ఆయన క్షుణ్ణంగా చెప్పాడు. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త అంటే మంచి వర్తమానము. అంటే విశేషం. ఏసై చేసిన పెద్ద గొప్ప విశేషమే కదా వార్త. సువార్త అంటే ఏదో కదా, మంచి మాట. ఈ మాటని ప్రచారం చేయండి. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. ఇదే విషయాన్ని మనం అందరికీ తెలియచేయాలి. వాళ్ళకి తెలియదు, చాలామందికి ఈ విషయం తెలియదు. ఏదో పట్టుకున్న దానికి 3 గుండెలు అన్నట్టు అలా ఎలబడతా ఉంటారు. కానీ అది కాదు, తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ సైతాన కబంధాల హస్తాల నుంచి దేవుని చేతిలో పడాలనేదే మన ఉద్దేశం. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ మాటలే అందరికీ చెప్తూనే ఉండాలి. దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి మన టైంని వెచ్చించాలి. అంతేగాని టైం లేదు, నేను నా కార్యక్రమాలకే సరిపోతుందంటే లాభం లేదు. ఎందుకంటే ఒకరోజు మనం లెక్క చెప్పే బాధ్యత మన మీద ఉంది. ఆయన ఖచ్చితంగా అడుగుతాడు. కాబట్టి ఇదే యేసయ్య ఎలా వెళ్ళిపోయాడు, అదే యేసయ్య మళ్ళీ త్వరలో రాబోతున్నాడు. దానికి సూచనలు కూడా ఈ మధ్యన బాగా చూస్తున్నాం. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ కరువులు, భూకంపాలు. ఈ ఒక్క ఇంట్లోనే ఎవరికి పడుతుంది కదా. తండ్రి మీద కుమారుడు, కుమారుడు మీద తండ్రి, తల్లి మీద కుమారుడు, కుమారుడు మీద తల్లి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవరి దగ్గర మంచితనం అనేది చాలా ఘోరంగా ఉందన్నమాట. ఏదో ఒకలాగా జీవించేస్తున్న తప్పించి దేవుని చిత్తానుసారంగా లేనట్టే కనబడదు. అందుకే ఇవన్నీ సూచనలు ఏంటంటే దేవుని రాకడా ఆలస్యం లేదు, త్వరగా వస్తుంది. అని కనుక అందరూ సిద్ధపడాలి. యేసయ్య ఏదైతే ఆయన లేచిన తర్వాత మనకు చెప్పాడో, ఏం చెప్పాడు, ఇదిగో నేను సదాకాలం ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. కనుక సర్వసృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి. అదే పని చేయాలి. మనం అదే పని చేసినప్పుడు దేవుని మేలు మనము పొందుకునే అవకాశం ఉంటుంది. సో యేసయ్య ఎందుకోసం వచ్చాడో మనకు అర్థమైంది. కాబట్టి మనం కూడా మనకి ఇచ్చిన జీవితాన్ని దేవుని కొరకు జీవించి మన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కాదు, కానీ మన కార్యక్రమాలు చేసుకుంటేనే దేవుని పని కూడా చేయడానే ఆలోచన ఉండాలి. మనకిచ్చిన దేవుడు ఇచ్చిన టైం అని వ్యర్థంగా ఉపయోగించకుండా, వ్యర్థంగా వేస్ట్ చేయకుండా దేవుని మాటల కొరకు మనము కష్టపడాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మన మీద ఉంది. కనుక ఆ విధంగా మనం జీవించాలని మా ఆశ.
ఆ విధంగా మనం ఏంటంటే యేసయ్య ఆయన తండ్రి మాటకి ఎట్లయితే లోబడి లోకంలో ఉన్న మన నరజాతిని రక్షించడానికి ఆయన సొంత రక్తాన్ని అర్పించడానికి ఎట్లయితే దేవునికి విధేయుడే ఇక్కడికి వచ్చాడో మనము కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనం ఎప్పుడు కూడా లోబడి ఆయనకి అనుగుణంగా మనం నడుచుకోవాలనేదే యేసయ్య ఆశ. చూడండి ఒకసారి లూకా సువార్త 24వ అధ్యాయము 44 నుంచి ఒకసారి 52 వరకు ఒకసారి చదవండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యేసయ్య శిష్యులందరికీ కనబడ్డాడు. తోమా గారికి కూడా పాపము ఆయన కూడా నేను నమ్మను, ఆయన గాయాల్లోని చేతులు పెడితే కానీ నేను నమ్మను యేసయ్య లేచాడని ఆయనకి కూడా సందిగ్ధమే. యేసయ్య శిష్యులు ఒక ఆయన తోమా ఇండియాకి ఆయన సువార్తనే తీసుకొచ్చింది. ఆయనకు కూడా డౌట్ ఉంటే వాళ్ళందరి మధ్యలోకి వచ్చేసి మీకు శుభం కాక అంటాడు. వచ్చినంటే ఆయన తన గురించి పాత నిబంధన గ్రంథంలో రాయబడిన కీర్తన గ్రంథంలోనూ ఆయన గురించి రాయబడిన మాటలన్నీ వచనాలన్నీ వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళకి నచ్చజెప్పి అవునా ప్రభు అందుకే నేను వచ్చాను, ప్రవక్తలు రాసిన ఏ వచనం కూడా నేను నెరవేరు రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని వాళ్ళకి వివరించాడు బాగా. నెక్స్ట్ చదువు. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా అదనమాట ఆయన వారి మనస్సును తెరిచెను. అంటే మీకు లేఖనాలు గ్రంథాలు బైబిల్ చదువుతున్నాము మనకు అర్థం కావాలంటే కూడా దేవుని యందు భయభక్తితో నువ్వు చదివితే కానీ అది అర్థము కాదు. వినవా దేవుని యందు భయభక్తులు కలిగి చదివితే కానీ నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం అర్థం కాదు. చదివిన వాళ్ళందరికీ సరిగ్గా అర్థం కాదు. దాన్ని ఏదో అంటే కొంతమంది చదువుతారు ఎట్లంటే బాడీ ప్రజెంట్ మైండ్ అప్సెట్లో ఉంటారు. ఇంట్లో ఏదో గొడవలు పెట్టేసుకోవడం, ఎక్కడో ఏదో వంట చేస్తున్నారు లేకపోతే ఎక్కడికో వెళ్ళాలని మైండ్లో పెట్టుకొని అలాంటి విషయాలు టకటక అయితే చదివితే మీకు అర్థము కాదు. ప్రశాంతంగా కూర్చొని దేవుని యందు భయభక్తితో కూర్చొని ఆ బైబిల్ పట్టుకొని చదువుకుంటే కరెక్ట్గా అర్థమవుతుంది. ఎక్కడ చూసావా ఇంత చెప్పాడు యేసయ్య ఆయన గురించి, ఆయన ఎందుకు వచ్చాడో, ఎక్కడెక్కడ ఎవరు రాశారో, యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, కీర్తనల గ్రంథం అవన్నీ తీసి ఆయన వివరిస్తూ ఉండేటప్పుడు వీళ్ళకి ఇంకా లైట్ ఎలగలేదైన సంగతి యేసయ్యకి అర్థమో అయింది. వీళ్ళు గ్రహించినట్లుగా మంచి హృదయాన్ని ఆయన తెరిచినప్పుడు అప్పుడు వాళ్ళ కన్నులు తెరిచి వాక్యాన్ని అర్థము చేసుకున్నారు. నెక్స్ట్ చదువు. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచిండుడని వారితో చెప్తున్నాగండి. ఇదంతే వాక్యాన్ని ఆయన వివరించడం జరిగింది. శిష్యులందరికీ అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివరించి ప్రవక్తల గ్రంథంలో నా గురించి రాయబడిన మాటలు సమస్త మానవాళి పాపాల గురించి వాళ్ళ పాపాల సంఖ్యల నుంచి నేను ఎట్లా విడుదల చేస్తానంటే నాకు నేనుగా బలర్పించుకోగలుగుతాను, నా ప్రాణాన్ని మళ్ళీ నేను తీసుకోగలుగుతాను అని ఆయన వివరించడం జరిగినప్పుడు వాళ్ళ కళ్ళు తెలిసి వాక్యం అని అర్థం చేసుకునే హృదయం కలిగిందాలి. అందుకనే మనము కూడా ప్రతి విషయంలోనూ దేవునికి మాదిరికరంగా నడుచుకోవాలి. ఏ విషయంలో కూడా తత్తరపడకుండా ఉండకూడదు. నీకు ఏమున్నా సరే దేవునికి చెప్పుకునే ఆలోచన మీదే ఉండాలి. అది లేనప్పుడు దేవుడి మీద ఆధారపడటం అనేది నీకు అలవాటు లేకపోతే కంగారుగా బ్రతుకంతా ఉంటుంది. నెక్స్ట్ చదువు ఏమైందో ఆయన బేతనీయ వరకు
తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమైన వారు ఆయనకి నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండ్రి. చూసారా, ఆయన ఏమైపోయాడంటే ఇవన్నీ వివరించాక ఆయన అట్లా మాట్లాడుతుండగా మీరు కూడా అదే విధంగా చేయండి, నా తండ్రికి నేనంటే లోపడ్డాను, మీరు కూడా నా మాటలకి ఆయన మాటలకి లోబడి మీ జీవిత దినాలన్నింటిలో దేవుని యొక్క భక్తితో జీవించండి అని నేర్పుతూ ఉండేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఆకాశం నుండి ఆయన ప్రత్యేకింపడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు, తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఇదే యేసయ్య వాళ్ళు అత్యానంద భరితులై ఇంటికి వెళ్ళి దేవాలయంకి వెళ్ళిపోయి ప్రార్థనల మీద ప్రార్థనలు ఎడతెగక చేయడము మొదలెట్టారు. సో వాళ్ళు ఎట్లా చేస్తారో మనం కూడా అట్లే ఉండాలి. ఇదే యేసయ్య ఏ విధంగా ఆరోహణం అయిపోయాడో అదే యేసయ్య మళ్ళీ వస్తున్నాడు మనకి. సో అందుకనే మనం అందరూ సిద్ధపాటు జీవితాన్ని కలిగి ఉండాలి. యేసయ్య ఆయన తండ్రి గారు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను భూమి మీదకి వచ్చి నెరవేర్చి మళ్ళీ తండ్రి దగ్గరికి ఆయన ఆరోహణం అయిపోయాడు. అదే యేసయ్య మళ్ళీ జన్మల్లో వస్తున్నాడు కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధపడి ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి, గొడవలు పొట్లాట్లు పెట్టుకోకూడదు, దేన్ని అయినా సరే మర్యాదపూర్వకంగా క్రమ పద్ధతిలో జరిగించడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ అలవాటు అవ్వాలంటే బైబిల్ వాక్యాన్ని క్షుణ్ణంగా చదవడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడే నీకు ఆత్మీయ ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. సో మనం కూడా యేసయ్య గురించి సందిగ్ధాలు ఎవరికైనా ఉంటే నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఎప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉంటాను. కనుక మీకు ఏమైనా సందేహాలు అంటే కూడా నేను మీ సందేహాలను నివృత్తి చేస్తాను. సో అట్టి విధమైన దేవునైన భక్తులు యెహోవా దేవుడు నిరంతరం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.